నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం అయితే చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రధానంగా 12:30 రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు గవర్నర్తో భేటీ అయి మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో 6 మంత్రి పదవుల విషయంలో మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఆ 6 మంత్రి పదవులు ఎవరికి వస్తాయి అనేది కూడా ఆతృతగా కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది. ఒకవేళ 6 మంత్రి పదవులకు సంబంధించి 36 మంది పోటీ పడినప్పుడు దాంట్లో ఏదైనా ఆశించిన వ్యక్తి భంగపడితే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ రేవంత్ రెడ్డికే సవాలు విసిరిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం తప్పదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా వాళ్ళకున్న క్రమశిక్షణను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉల్లంఘించే అవకాశం ఉందా అనేది మనం చర్చిద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్న చాలామంది నేతలకు కూడా నిరాశ మిగిలింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాం, ఇప్పుడు ఉన్న మంత్రులలో కూడా అంతా కూడా వలసవాదులే. నిజానికి ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా సగానికి పైగా కూడా పాత వాళ్ళు లేకపోవడం కూడా ఒక ఎంత ఆశ్చర్యమే. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నేతలకైతే ఎక్కడా కూడా గౌరవం దక్కట్లేదు అంటూ కూడా అసహనంతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం 12:30 రాష్ట్ర గవర్నర్తో భేటీ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయబోతాడు అనేది కూడా కాస్త ఆసక్తిగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12 గంటల తర్వాత రాజ్భవన్తో గవర్నర్ భేటీ అయితే ఇక్కడ కొత్త మంత్రులకు సంబంధించి అంటే ఏప్రిల్ 3వ తారీఖున మంత్రివర్గ విస్తరణ చేస్తానని ఇప్పటికే ప్రకటన ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు ప్రకటించే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఏప్రిల్ 3 లేదా 4వ తారీఖున మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి షికార్లు పుకార్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మంత్రివర్గంలో మంత్రి పదవికి ఎవరికి దక్కుతుంది అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంత్రి స్థాయిలో మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది అని ప్రచారం చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయడానికి చాలా సమయం పట్టింది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణలో మాత్రం కేవలం 34 నిమిషాలు అనుకుంటా బహుశా అక్కడ పూర్తి స్థాయిలో కూడా 34 మందితో కూడిన క్యాబినెట్కి సంబంధించి అన్ని రకాల పోస్టులను కూడా ఫిలప్ చేశారు. తెలంగాణలో మాత్రం లేట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సరే మొత్తానికి లేట్ అయిపోయింది. ఇప్పుడే తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించిన మంత్రి లేడు, ఇక్కడ మున్సిపల్కు సంబంధించిన మంత్రి లేరు, దాంతోపాటు హోంమంత్రి లేరు. ఇట్లా రకరకాల శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉండడం, విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉన్నదో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ కానీ హైదరాబాద్ ప్రగతి ఏ విధంగా కుంటుపడిందో కూడా అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితులలో మంత్రివర్గ విస్తరణ తర్వాత నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేసి తన ప్రయాణాన్ని కొనసాగించే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి నాదే హోంమంత్రి అంటూ కూడా ఆయన ఖర్చిపేసినట్టుగా చెప్పేసిన పరిస్థితి కనబడుతుంది. చాలామంది కూడా నాదే మంత్రి పదవులు అంటూ కూడా వాళ్ళు బాహాటంగానే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో జరుగుతున్న వాస్తవాలను కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి మోసిన వ్యక్తులకు మంత్రి పదవులు వస్తాయా, లేకపోతే ఢిల్లీలో లాబియింగ్ చేసిన వ్యక్తులకు మంత్రి పదవులు వస్తాయా, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఆర్థిక మూలాలతో మంత్రి పదవులు ఉంటాయా, లేకపోతే వీళ్ళల్లో అంతర్గత కుమ్ములాటతోని ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు నిరాశావాహులుగా మారి మంత్రి పదవులకు రాజీనామా చేసే ఛాన్స్ కూడా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను కనుక మనం తీక్షణంగా చూస్తే అంటే లోతుగా కనుక అధ్యయనం చేసి వాస్తవాలను కనుక మనం కాస్త వీక్షిస్తే చాలా కొత్త విషయాలు కూడా బయటపడతాయి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని రేవంత్ రెడ్డిని వద్దు అంటూ విమర్శించిన నేతలే ఎక్కువ ఉన్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ కుర్చీ మీద కూర్చోవడానికి చాలామంది కూడా డేగ కన్నుతో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పరిపాలన విషయంలో సంక్షేమ పథకాలే కానీ, ప్రభుత్వ పథకాలే కానీ, లేదా ఏదైనా అధికారిక కార్యక్రమాలలో కానీ గౌరవం ఇచ్చిన దాఖలాలు కూడా ఇక్కడ కనిపిస్తలేవు. పోనీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ మనం లోతుగా ఆలోచిస్తే ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలతో అనిరుద్ రెడ్డికి సంబంధించి రహస్య భేటీ జరగడం కానీ, బాహాటంగానే ముఖ్యమంత్రి పదవి నాకే వస్తుందంటూ గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పిన విషయంలో కావచ్చు, దాంతోపాటు ఇటు డిప్యూటీ సీఎం కావాలంటూ మహిళా మంత్రికి సంబంధించి చేసిన రచ్చ కానీ ఇవన్నీ మనం చూసాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ, జరగబోయే పరిణామాలు కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశాలు. ఎందుకు అంటే మంత్రివర్గ విస్తరణ అనేది ఏప్రిల్ 3 లేదా 4వ తారీఖు జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో తమ నియోజకవర్గాలలో ఉండాల్సిన సీనియర్ ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ ఎవరైతే మంత్రి పదవులను ఆశిస్తున్నారో వాళ్ళు తెలంగాణ దరిదాపు తెలంగాణ పొలిమేరలో కూడా లేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిలా అంటే ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి, లేదా ప్రియాంక గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి, లేదా మల్లికార్జున్ ఖర్గేను ప్రసన్నం చేసుకోవడానికి, లేదా ఏది కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్ను ప్రసన్నం చేసుకునేందుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడ పరిపాలన వ్యవస్థ వీళ్ళ చేతిలో ఉందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఢిల్లీ నుండే పరిపాలన కొనసాగుతుంది. ఇంకోవైపు కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా ఆచితూచి అడిగి వేయాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారికి. ఏంది అంటే వెన్నుపోటుదారులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులలో కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే నాకు పరిపాలన రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ విషయంలో తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఏదో ఒకటి చేయాలనే కోణంలో ప్రభుత్వం ఏదో ఒక పథకం సృష్టించడమా, లేకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లడమా, అది అవుతుందా కాదా పక్కన పెడితే మాత్రం ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గణతంత్ర దినోత్సవం రోజు కానీ, లేదా ఇతరత్ర తేదీలు ఏవైతే ముఖ్య తేదీలను ఆగస్టు 15 లేదా ఇతరత్ర ఇంపార్టెంట్ తేదీలలో కూడా ఏదో ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అది సక్సెస్ఫుల్ అవుతుందా అంటే కాని పరిస్థితి కనబడుతుంది. సో ఇలా జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి ఒక పంచాయతీ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ సముద్రం, అందులో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడచ్చు, ఎవరు ఏది మాట్లాడినా చెల్లుతుంది. అది మనం చెప్పిన మాట కాదు, ఆ పార్టీకి సంబంధించిన నేతలే. సో ఇప్పుడు ఆ కల్లోలో ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో మొత్తానికి ఈరోజు మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్తో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అయిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి ఏప్రిల్ 3 లేదా 4వ తారీఖున తేదీన పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉంటుంది. ఇప్పటికే 6 మంత్రి పదవుల కోసం 36 మంది పోటీ పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో జరగబోయే అంతర్గత రాజకీయ అనిశ్చితి ఏ విధంగా ఉంటుందో మనం కూడా వేచి చూడాలి. ఇప్పటికే నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 4 ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా నాకు గనక మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేయడం పక్కా అంటూ కూడా సవాల్ కూడా విసిరిల్లట. ఎందుకంటే ఆది నుండి కష్టపడ్డది నేను, జిల్లాలో పూర్వ వైభవం తీసుకొచ్చింది నేను, పార్టీ మారకుండా ఉన్నది నేను, నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ పార్టీని నమ్ముకొని ఉన్నానంటూ 4 మంత్రులు పూర్తి స్థాయిలో కూడా బాహాటంగానే ఆ సవాల్ విసిరిల్లట. ఆ సవాల్ ఏ మేరకు కార్యాచరణ అవుతుంది అనేది కూడా మనం చూడాలి. ఇక ఈ పంచాయతీ ఇట్లు ఉంటే ఇంకో పంచాయతీ కూడా ఉన్నది, మనందరికీ తెలిసిన విషయమే. మంత్రివర్గ విస్తరణ ఒకవైపు అయితే ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి సుప్రీంకోర్టులో ఉన్నది. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నది అంటే ఇక వీళ్ళ పరిస్థితి మరో రకంగా ఉన్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఫిరాయింపుదారులకు సంబంధించిన పంచాయతీ కనుక మనం చూస్తే ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వేలో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ పంచాయతీ ఉన్నది. సో సుప్రీంకోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ కొనసాగుతున్న తరుణంలో ఏం చేయాలో అర్థం కాని అనిశ్చితి రాష్ట్ర ముఖ్యమంత్రిలో మొన్న జరిగిన అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలలో చాలా స్పష్టంగా క్లారిటీగా కనబడింది. ఎందుకు అంటే ఒకవైపు అంతర్గత రాజకీయ అనిశ్చితిని ఎదుర్కోవాలి, ఇంకోవైపు ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కాపాడుకోలేకపోతే పార్టీ యొక్క పరువు బజారు పాలైపోయే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎవరైనా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నా కూడా రాని పరిస్థితి కనబడుతుంది. తన కూటమిలోని వ్యక్తులు ఇతర పార్టీలోకి వెళ్ళిన ఆశ్చర్యం ఉండదనే భావన కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఈ పంచాయతీ కాస్త అది చర్చనీయాంశంగా మారింది.
ఎలాగూ ఇక్కడ ఉన్న 7గురు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి పంచాయతీ మొదలుపెట్టి మరో 3 మాత్రం ఉప ఎన్నికలకు సై అంటే సైకి ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఎట్లాగూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ అక్కడ మోసం చేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నా వారసత్వం కోసం అనేది ఆ ఎమ్మెల్యేనే బాహాటంగా చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంకొక ఆయన ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. కేవలం కుట్రలు కుతంత్రాలు మాయాజాలాలతో మాత్రమే, ఎందుకంటే తాను చేసిన అవినీతి ఆ స్థాయిలో ఉన్నది కాబట్టి నేను అధికార పార్టీలో లేకపోతే నాకు ఇబ్బంది అయిపోతుందని ఇంకొక ఆయనే. ఇక ఇంకొక ఆయననేమో నేను చెప్పిందే వేదం అంటూ కూడా ఇంకో ఆయన ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో 3 ఎమ్మెల్యేలు ఒకవైపు, 7గురు ఎమ్మెల్యేలు ఒకవైపు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలది సుప్రీంకోర్టులో పంచాయతీ. సో దీన్ని కనుక మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ తీర్పు కనుక వ్యతిరేకంగా వచ్చిందనుకో మరొకసారి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కేల్ కతన్ దుకాన్ బాంద్ అంటారు కదా, ఆ భాషలో అయిపోతుంది. ఎందుకంటే తమ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సద్దుమనగాలి, అందరితో కలిసికట్టుగా నడిచేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మంత్రివర్గంలో సంబంధించి మంత్రి పదవులు రాకపోతే అసమ్మతి ఎమ్మెల్యేలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో తలపోటుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇన్ని పంచాయతీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. సో ఇది ఇట్లున్నదండి. ఇక దీంతో పాటుగా ఇవాళ ప్రధానమైన అంశం ఒకటి కనబడుతుంది మీకు, మీ అందరికీ తెలిసిన విషయమే, మీ అందరూ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇగో ఇది కొడంగల్కు ఎన్ని పైసలైనా ఇస్తా. 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి తెలంగాణలో, ఒకటి కూడా కాదు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. చాలా వరకు మనం ఆలోచించే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో నడవాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిపించేదే అక్కడ రోడ్లు కావాలనో, లేకపోతే వాటర్ కావాలనో, ఇంద్రమ్మ ఇల్లు కావాలనో, సంక్షేమ పథకాలు కావాలనో, విద్య కావాలనో, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలనో, లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావాలనో, లేకపోతే ఏదో ఒక రకంగా ఆ నియోజకవర్గ ప్రజలైతే ఎమ్మెల్యేను గెలిపించి చట్టసభలకు పంపించి అక్కడ మా గొంతుకగా వినిపించమని చెప్తారు. కానీ మన తెలంగాణలో ఉన్న మరో అద్భుతం ఏంటంటే ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి చెందుతాయో లేదో నాకైతే తెలియదు, కానీ ముఖ్యమంత్రి నియోజకవర్గం అయితే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే ఇది ఈనాటి పంచాయతీ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్న పంచాయతీ. మీరు ఇప్పటికిప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కానీ, పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కానీ, గతంలో కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కానీ, అంతకు ముందుకు సంబంధించిన ఎన్టీఆర్కు సంబంధించిన నియోజకవర్గాలు కానీ, ఈ నియోజకవర్గాలను ఒకసారి చూడండి. ఒకసారి ఒక నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కనుక అయితే ఆ నియోజకవర్గ రూపురేఖలు ఏ స్థాయిలో మారుతాయో అక్కడ పూర్తి స్థాయిలో భూసేకరణ కూడా అదే పంచాయతీలు తారాస్థాయిలో చేరుతాయి. ఎందుకంటే సొంత వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో లాభాలు చేకూర్చుకునేందుకు చేసుకోవాలి కదా. అధికారం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అధికారం ఉన్నప్పుడే మన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ అదే పనిచేస్తారు. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంది, ఈ స్టోరీ అంతే ఎందుకు చెప్పినా అంటే మన కొడంగల్ నియోజకవర్గం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అక్కడ లగచర్లకు సంబంధించిన పంచాయతీ తారాస్థాయికి చేరింది. అది జాతీయ స్థాయిలో పెను వివాదంగా మారిపోయిన పరిస్థితి అని పారిశ్రామిక కారిడార్ అన్నారు, లేకపోతే ఇతరత్ర రకరకాల పేరు పెట్టిలు. ఫైనల్గా ఆ పంచాయతీ అయితే స్టేలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ రైతులకు సంబంధించి జరిగింది ఈ పంచాయతీ మనం చూసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్ నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అనేది కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో మాట్లాడే ప్రతి మాట కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర నియోజకవర్గాలలో ప్రభావం చూపే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. మరి ఆ విధంగానే కొనసాగిందా లేదా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. కొడంగల్కు ఎన్ని పైసలైనా ఇస్తా, ఒక్క సంతకంతో అన్నీ వస్తాయి, ఎవరిని వెళ్ళి అడగాల్సిన పని లేదు, చిట్టి రాసిస్తే నేనే అన్ని పూర్తి చేయిస్తా. కొడంగల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం రేవంత్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఒక సంతకంతో కొడంగల్కు అన్నీ వస్తాయని, ఎవరిని వెళ్ళి అడగాల్సిన పని లేదని, చిట్టి రాసిస్తే చాలు తాను కొడంగల్కు వచ్చే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో శనివారం పర్యటించిన రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కొడంగల్లో ముస్లింలకు అభివృద్ధి
అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25% మంజూరు చేశామని కూడా ప్రకటించారు. ప్రస్తుతం 10,000 కోట్లతో కొడంగల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో 10,000 కోట్లతో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సాయం చేశానని, కానీ తాను పైసా కూడా ఎవరిని అడగలేదని అన్నారు అంటూ కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ అండి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను ఎవరిని పైసలు అడగాల్సిన అవసరం లేదు. ఎట్లా అడుగుతారు? అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే తెలంగాణ అనేది ఒక రాజ్యం అయితే ఆయన రాజు అయిపోయాడు. ఆర్థిక శాఖ మంత్రిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన లేదు. ఏంది అంటే చిట్టి రాసిస్తే పలానా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే అక్కడ ఉన్న అధికారులు ఎంబటే కూడా దాన్ని ఏంది మొత్తం ప్రిపేర్ చేస్తారు, ఫైల్ తీసుకుపోయి అక్కడ పెడతారు, సంతకం పెట్టంగానే వచ్చేస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా. ఇది వాస్తవమైన విషయం. తన నియోజకవర్గ అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గానికి 10,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వెళ్ళినాయని, మరొక 10,000 కోట్లు కావాలని ముఖ్యమంత్రి ఆల్రెడీ డిసైడ్ అయ్యి చెప్పేసిండు. దాదాపుగా ఒక నియోజకవర్గానికి 20,000 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నియోజకవర్గానికి అభివృద్ధి దిశగా ఆయన చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఇది బాగానే ఉంది. మరి మిగతా మంత్రులందరూ ఏం చేస్తున్నారు? మిగతా ఎమ్మెల్యేలందరూ ఏం చేస్తున్నారండి? నాకు అర్థం కావట్లేదు. ఒక 100 కోట్లు తేవడానికే వాళ్ళు ఏంది అంటే నానా యాగి చేస్తారు. నేను 100 కోట్లు తెచ్చినా మన నియోజకవర్గానికి 10 కోట్లు తెచ్చినా, మన నియోజకవర్గానికి 5 కోట్లు తెచ్చినా అంటారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గానికి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో పాటు మరో 10,000 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించుకొని 20,000 కోట్లతో ఒక నియోజకవర్గానికి సంబంధించి పైసలు తీసుకెళ్ళాడు. ఇక మా మంత్రులు హెలికాప్టర్ల తిరుగుడు తప్ప ఇంకేం తెలియదు. ఇక మరికొందరు అంటే ఇసుక దోపిడీ చేయాలి, కొందరు బూడిది బుక్కాలి, ఇక రకరకాలుగా ఉన్నది. ఇక వాళ్ళ ముచ్చట మాట్లాడితే అదంతా సెప్టిక్ ట్యాంక్ బ్యాచ్. ఇక దాన్ని మాట్లాడడానికంటే దాన్ని పక్కకు పెట్టడమే బెటర్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ ఆసక్తికరమైన విషయం కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఈరోజు మన రాష్ట్రంలో ఎవరన్నా కానీ ముఖ్యమంత్రి, కానీ వాళ్ళ సొంత నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ఎక్కువ వెళ్తున్నాయి. మరి ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? కొడుగుడు మీద ఈకలు బీక్తున్నారా? గుడ్డు గుర్రాలకు పనులు దోముతున్నారా? ఏం చేస్తున్నారు అంటున్నా. ఎందుకు ఇయ్యాడు భయ్? ముఖ్యమంత్రి తన నియోజకవర్గానికి 10,000 కోట్లు 20,000 కోట్లు తీసుకెళ్తా అంటే మన నియోజకవర్గాలకు 2,000 కోట్లు అన్నా ఎందుకు ఇయ్యరు అని అంటున్నా. మీరందరూ సపోర్ట్ చేస్తేనే కదా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గమే ఎందుకు అభివృద్ధి చెందాలి? మిగతా నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి చెందాలి కదా. నేను మాట్లాడేది చాలా చిన్న విషయం కాదండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద దుమారమైన అంశం. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి 20,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లడం అంటే అది మామూలు ముచ్చట కాదు. ఒక నియోజకవర్గానికి 20,000 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి తీసుకెళ్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు, మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనేది కూడా చర్చించదగ్గ విషయం ఇది. మరి గిట్లనే ముఖ్యమంత్రి గారికి సంబంధించి సొంత నియోజకవర్గానికి 20,000 కోట్లు తీసుకెళ్తే ఇక మంత్రుల నియోజకవర్గానికి ఎన్ని తీసుకెళ్లాలి, ఎమ్మెల్యేల నియోజకవర్గానికి ఎన్ని తీసుకెళ్లాలి అనేది అయితే ఉండదు. ఇక మా మంత్రులు నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చు. ఎట్లా అంటే మా మంత్రులకేమో కమిషన్లు తీసుకోవాలనే పనులు చేయాలంటే, లేకపోతే కాంట్రాక్టులు తీసుకోవాలి, లేకపోతే ఎట్లా బెదిరింపులు చేసి కబ్జాలు చేయాలి, లేకపోతే ఎట్లా ఆదాయ వనరులు తన సొంత నియోజకవర్గానికి ఎట్లా రావాలో చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ముఖ్యమంత్రి తన నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ తన పనిలో తాను ఉన్నాయి. ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తన నియోజకవర్గానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో పాటు మరో అదనంగా 10,000 కోట్ల అంటే 20,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని పైసలు పట్టుకపోయిండు. మరి అది ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా తన యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి. మరి మిగతా మంత్రులు అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఏం చేస్తున్నారంటే గుడ్డి గుర్రానికి పనులు దొంగతారు. ఇంకేముంటుందండి? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క వ్యక్తి అయితే ముఖ్యమంత్రి అవుతాడో తన నియోజకవర్గానికే భారీగా నిధులు వెళ్తున్న పరిస్థితి. పోనీ అక్కడ ఏమన్నా అభివృద్ధి చెందిల్లా ప్రజలంటే అది కూడా ఎక్కడ కనబడతలేదు. మీరు చూడుర్రి కాదంటే ఎంతో కొంత ఎక్కడో అక్కడ. సో మొత్తానికి ముఖ్యమంత్రి నియోజకవర్గానికే అన్ని వేల కోట్ల అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు, గాంధీ భవన్
ఫేక్ ఎఫ్ఐఆర్ల ఫ్యాక్టరీ, సీఎం ఆదేశాలతోనే అక్రమ కేసులు, ఒకే స్క్రిప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులపై చర్యలు తప్పవు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రిటైర్డ్ అయినా బదిలీ అయినా వదిలేది లేదు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వార్నింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే నేను చెప్తా వినండి, ఇది చాలా క్లారిటీగా కూడా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం. నేను నిన్న కూడా చెప్పిన యూట్యూబర్ల మీద, యూట్యూబర్ జర్నలిస్టులకు సంబంధించి, యూట్యూబ్ జర్నలిస్టులు అంటే మన శాటిలైట్లకు అవకాశం కల్పించరు, అన్ని వేల కోట్లు మన దగ్గర ఉండయి, వీళ్ళ మీదనే ఎందుకు కేసులు అవుతున్నాయి? దాంతోపాటుగా శాటిలైట్ సంస్థలకు సంబంధించి ఎందుకు కేసులు కావట్లేదు అనేది నేను నిన్న కూడా చెప్పినా, మళ్ళొక్కసారి చెప్తున్నారు. ఇప్పుడు నిన్న మరో జర్నలిస్టు శంకర్ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. సరే, అరెస్ట్ల విషయం కామన్గా చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అలా రాజకీయ కుట్ర కోణం ఉందా లేకపోతే ఇంకేదన్నా ఉందా అనేది చట్టం చూసుకుంటుంది. దాని గురించి నేను మాట్లాడను. కానీ నేనేమంటున్నానంటే గతానికి ప్రస్తుతానికి తేడా ఏమీ లేదు అంటున్నా. ఇంకా ప్రస్తుతమే రోతగా ఉన్నది అని చెప్తున్నా. గతంలో 2023 అంటే 22-23 సంవత్సరంలో ఎక్కువ జర్నలిస్టుల మీద అనేక రకాలుగా ఇబ్బందుల పాలైపోయేలో, కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలోనే విపరీతంగా కూడా పూర్తి స్థాయిలో కేసుల పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఈ శాటిలైట్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదాయ వనరు ఉంటుంది. యాడ్స్ రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే ఈ ఛానళ్ళు ఉంటాయి. ఆ ఛానళ్ళకి సంబంధించి బలంగా పార్టీ అధినేతలే వెనుకుండి నడిపిస్తారు. ఇది కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతుందంటే అది ఎవరికి తెలియని విషయం అందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణలో శాటిలైట్ సంస్థలకు వెనుకుండి నడిపించేది ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి ఉంటాడు ప్రతి శాటిలైట్ సంస్థలు. దాంతోపాటు వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ ఆదాయ వనరు ప్రభుత్వం ఇస్తుంది, దాన్ని కోల్పోరు వాళ్ళు. 2, ఇక 3వది వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే కేవలం వార్తల ప్రసారాలు మాత్రమే. ఏంది ఇగో ఇట్లా, ఇప్పుడు మా యాంకర్లు అక్కడ కూర్చుంటారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను కూడా డిబేట్స్ అవి చేశాను. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ అయింది. అక్రమ కేసులు బలాయిస్తున్నారు. దీనికి సంబంధించి వార్త తెలియాల్సింది మా రిపోర్టర్ పలానాయన అందిస్తారు అనే కాడికి పోతుంది. ఏంది అంటే ఆడంతా ప్యాకేజ్ల వ్యవహారం, పంచాయతీ కొనసాగుతుంది. ఇది శాటిలైట్ సంబంధించి. అయితే యూట్యూబర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగే ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఒక అంశాన్ని, ఇప్పుడు పలానా ఇసుక గత ప్రభుత్వం కానీ ఇప్పుడు నేను 2 ప్రభుత్వాలని చెప్తున్నా, నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా. 2014కు ముందు ఇక్కడ తెలంగాణలో సోషల్ మీడియా ప్రభావం ఇంతగా లేదు. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాతనే 2028 తర్వాత భారీ స్థాయిలో కూడా సోషల్ మీడియా ప్రభావం అనేది ఉన్నది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఒక సమస్య ఇసుక గురించి బయటికి తీసింది శాటిలైట్ సంస్థలు కాదండి, ఇదే యూట్యూబ్ జర్నలిస్టులే. అందరూ, నేను ఏ ఒక్కరిని కూడా అనట్లేదు, అందరు కలిస్తేనే అదైంది. దాంతోపాటుగా భువనగిరికి సంబంధించిన గురుకుల పిల్లలు చనిపోతున్నారని చెప్పింది ఇదే యూట్యూబ్ జర్నలిస్టులే, శాటిలైట్ సంస్థలు కాదు. దాంతోపాటు మంత్రుల అవినీతి భాగోతాలను బాగా బయట పెట్టింది కూడా ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు, శాటిలైట్ సంస్థలు కాదు. దాంతోపాటు అక్రమ కేసులు సామాన్యమైన ప్రజల మీద పడుతున్నదని చెప్పింది ఇదే జర్నలిస్టులు, యూట్యూబ్ జర్నలిస్టులు. రైతులకు సంబంధించి కరెంటు కోతలు దాంతోపాటు ఇతరత్ర జరుగుతున్నది అని చెప్పింది కూడా ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు, శాటిలైట్ సంస్థలు కాదు. అంటే ఇక్కడ సమస్యను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తారు, అక్కడ సమస్యను కాస్త పక్కన పెడతారు. ఇప్పుడు గతంలో చాలా శాటిలైట్ సంస్థలలో నేను పనిచేసిన కాబట్టి ఒక సంస్థ బీజేపీకి పనిచేస్తుంది, ఇంకోటి కాంగ్రెస్కు, ఇంకోటి తెలుసు కదా, అట్లా రకరకాలుగా కూడా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సమస్యను బయటికి తీసేది యూట్యూబ్ జర్నలిస్టులు. వీళ్ళందరూ కూడా మీరు చూడండి, ఇప్పుడున్న ప్రస్తుతానికి ఒకరి ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ కూడా శాటిలైట్లో మినిమం 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో ఉన్న వాళ్ళే, గుర్తుపెట్టుకొని. సో మొత్తానికి ఇక్కడ ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయంటే రాజకీయ వేధింపులు కావచ్చు, రాజకీయ కక్ష సాధింపులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు. నాకు నిన్న ఒక జర్నలిస్టుకు సంబంధించిన ఆ అరెస్టుకు సంబంధించి కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏంది అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి నాడు మేధావిగా భావించే ఒక వ్యక్తికి సంబంధించి ఫామ్ హౌస్లో జరిగిన ఒక రచ్చ అనేది తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ తన గతంలో కూడా బహిరంగంగానే చెప్పిండట. దానికి సంబంధించి ఇంకా బయటికి రావాల్సిన విషయం ఉంది, అది పూర్తి స్థాయిలో తాను బయట పెట్టిన తర్వాత మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో ఇక్కడ ప్రభుత్వాలు పరిపాలన మీద దృష్టి పెట్టాలి, కానీ అక్రమ కేసుల మీద ఏమవుతుంది? కేసులు పెడితే కాస్త భయంతో ఉన్నవాడు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత రాడు తేలుతాడు, వాడు ఎవ్వడి భయపడాడు. స్నానం చేస్తా అంటే ఊసిపోయే ఇంటికలతో సమానం అనుకుంటున్నారు కేసుల విషయంలో కానీ ఇతరత్ర కానీ.
లేదా ఇతరత్ర ఇంకా వేరే ఎపిసోడ్ చేస్తే ఎవని రాజ్యాంగం అనుకుంటుంది. ఇవాళ రేపు డైపర్ వేసుకున్న పోరని నుండి కట్టబట్టుకున్న ముసలోని వానికి వానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఉత్తగా ఎవ్వరు లేరు ఇక్కడ. ఒక సంస్థ నడుపుతున్న జర్నలిస్టులు ఏం ఖాళీగా రాలు. ఎంతో సామ్రాజ్యం ఉంటే తప్ప అంత సింపుల్గా తెర మీదకి వచ్చి చేసే అంత ఉంటుంది. అంత సింపుల్గా ఎవ్వరూ రారండి. నేనేమంటున్నానంటే అక్రమ కేసులు ఎన్ని రోజులు కొనసాగుతాయి? ఇదే కాంగ్రెస్ పార్టీని మార్పు పేరుతో అధికారంలోకి తీసుకొచ్చింది మేమే, మా జర్నలిస్టులమే, మీ యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించిన జర్నలిస్టులమే. ఈరోజు ఇదే ప్రభుత్వాన్ని విమర్శలు అంటే తను చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతున్నది కూడా మేమే. అది మా బాధ్యత. అప్పుడు బాధ్యత పోషించిన ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది? ఇదే పంచాయతీ కనుక కాస్త ముందుకు కొనసాగుతూ ఉంటే తర్వాత జరగబోయే పరిణామాలు ఇంకో రకంగా ఉంటాయి. కుర్చీ ఎంతసేపు? అధికారం శాశ్వతం కాదు. ఆల్రెడీ 15 నెలల కాలం పూర్తయిపోయింది. అంటే ఇంకొక ఏడాదిన్నర ఖతమైంది. అంటే ఇంకొక ఏడాదిన్నర ఉంటారు వీళ్ళు, అంతకు మించలేదు. అంతకు 5 సంవత్సరాలు, 1 సంవత్సరం ఎన్నికల పీరియడ్కు సంబంధించి ఎలక్షన్ కూడా పడుతుంది. ఎన్నికల వాతావరణం మొత్తం రెడీ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అదంతా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఎఫ్ఐఆర్ల పంచాయతీ అనేది ఇంత తారాస్థాయిలోకి రావడానికి కారణం ఏంటి అంటే, ఒకటి వాళ్ళకి సంబంధించి అభద్రతాభావం, రెండోది అసహనం, జరుగుతున్న సోషల్ మీడియా డ్యామేజ్ కానీ, వాళ్ళకు ఈ ప్రచారం అనేది ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళ ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకతను కంట్రోల్ చేయలేకపోవడం, వాళ్ళు ఏం చేసినా కూడా అల్టిమేట్గా ప్రభుత్వానికి ఒకసారి వ్యతిరేకత వచ్చింది అంటే దాన్ని ఎవరు కట్టడి చేసే ప్రయత్నం కూడా ఎవరి వల్ల కూడా కాదు. సో దీనికి సంబంధించి ఎందుకు ఆయన పోలీస్ బాస్గా పనిచేసింది కాబట్టి అక్రమ కేసులు కూడా జరుగుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే కొందరు పోలీసుల విషయంలో చాలా అత్యుత్సాహం చూపెడుతున్నారు. నిజంగా అది మరి ఎందుకో అట్లా అర్థం కావట్లేదు. కానీ ఇది చాలా విచిత్రం అనిపిస్తుంది. నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది. ఆ కేసుకు సంబంధించి ఒక శాటిలైట్ మీడియాకు సంబంధించి ఒక పదాన్ని వాడుతూ వాళ్ళు ఒక జర్నలిస్ట్ మాట్లాడితే ఏమవుతుంది అంటే 7-8 మంది బహుశా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తులే ఎఫ్ఐఆర్లు నమోదు పోయి కంప్లైంట్ ఇస్తారట. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులే కంప్లైంట్ ఇస్తారట. అవి ఎఫ్ఐఆర్లు అవుతాయట. ఆశ్చర్యం ఇది. నిజంగా కూడా అంతా ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తికి అవసరం ఏందో నాకు అర్థం కాదు. ప్రభుత్వం కొలువు చేసుకునే వ్యక్తికి తన మనోభావాలు దెబ్బతిన్నాయని అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రయత్నం చేస్తారట. సో పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ ఎక్కడికి పోతుంది అంటే ఆలోచించుర్రి. ఏమీ చేయలేని పరిస్థితులలో ఆఖరికి పోలీస్ వ్యవస్థలో ఉన్న పోలీస్ వ్యక్తులను కూడా ఎఫ్ఐఆర్లు కంప్లైంట్ ఇస్తున్నారు అంటే ఎంత భయం ఉండాలి ప్రభుత్వానికి? మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత భయం ఉంటే అట్లా చేస్తుంది ఏంది? చూస్తా గినేవలో పిల్లగాడు బాగా ఏంది అంటే ఎగిరెగిరి పడుతున్నాడట. ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆయన రోజు ఇది కాంగ్రెస్ పెయిడ్ బ్యాచ్ కదా, రోజు కామెంట్లు వస్తాయి. అదే లైట్ తీసుకోవాలి, పట్టించుకోవద్దు. కానీ ఒకసారి చూద్దాం. ఏంది 4 ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడే రంజిత్ మాట్లాడుతున్నాను, మళ్ళీ తర్వాత మాట్లాడుతా అంటున్నావు అంటే మీరు చేస్తున్న తెర వెనుక కుట్రలు బయటపడతాయని భయపడుతున్నావు. నా చిప్పు ఇచ్చి పెడితే మీ ప్రభుత్వం 2 నిమిషాలు అలా కుప్పగూలిపోతుంది. ఇక మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే చిచ్చి వద్దు అంటారు. నీకు తెలియత్తమ్మే హరీషా, మీ ప్యాకేజ్ కేటీఆర్కు సంబంధించిన యూట్యూబ్లో మిగతా యూట్యూబర్లు మీద నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఏమనకూడదు. మీరు చేసే భాగవతాలు బయట పెడితే ఏడుపు మొదలైందా రంజిత్? భాగవతం బయటపడుతుంది చూడు. ఏం భాగవతం? నా లొట్టపీస్ భాగవతం. ఏమున్నదయ్యా? ఎవరికి భయపడతామయ్యా? ముఖ్యమంత్రిని నిలబెట్టిందే మేము, ఆ ముఖ్యమంత్రిని దించేది మేమే. ఎవడి భయపడేది లేదు ఈడ. ఎవడు భయపడడానికి రాలేడా? నువ్వు పెట్టే కామెంట్లో నీకు ఎంత ఇస్తాడో, నెలకి 20,000 ఇస్తాడో 30,000 ఇస్తాడు. ఏ కేటీఆర్ ఎవరికి ఇస్తాడు? నాక ఒక్క ఎవిడెన్స్ పట్టుకరమ్మని. గతంలో పనిచేసినాయి కదా మీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నాడు కదా యనమల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్యాకేజ్ ఇచ్చిందో అడగపోతే. గతంలో కూడా 20,000 వీడియోలు అక్రమ కేసులు అరెస్టులు చాలా చూసినాం కదా. అప్పుడు భయపడ్డామా? మీకు ప్యాకేజ్ ఇస్తున్నాడు కాబట్టి ఇట్లా అడ్డగోలు కామెంట్లు పెడతారు. ఏముంటుంది మా వెనక? ఏం జరుగుతుంది? ఏం భయపడేది ఉంటుంది? నా లొట్టపీస్ ఏమున్నదని ఎవరికి భయపడేది ఉంటుంది? పెట్టిందే ప్రజల కోసం. గీ ఊపదంపుడు మీ లొట్టపీస్ వాటికి భయపడతాం. అది వాళ్ళు ఏ పార్టీ అయినా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వాళ్ళ పార్టీ వెనుక ఎన్ని ఛానళ్ళు నడతలు? గుండె మీద చేసుకొని మాట్లాడావా పిల్లగా? బొచ్చడి ఛానళ్ళు ఉన్నాయి. బీజేపీకి ఉన్నాయి, బీఆర్ అన్ని పార్టీలకు ఉన్నాయి. ఏ పార్టీలకు లేవో చెప్పు. ఇప్పుడు రంజిత్ అనే వ్యక్తిని నువ్వు అంటున్నావు కదా, ఇదే 2023 ముందు 20,000 వీడియోలు చేసింది ఈ రంజితే, ఇప్పుడు వీడియోలు చేస్తున్నది ఈ రంజితే. గతంలో నేను జర్నలిస్టు, అచ్చమైన జర్నలిస్టు, 10 సంవత్సరాల పైచీలకు అనుభవం ఉంది శాటిలైట్ సంస్థలలో. నాకు పేపర్ ఉంది, నేను దానికి అద్భుతంగా రాస్తా. ఈ లొట్టపీసు బెదిరింపులు ఇదంతా ఏంది అంటే
కాంగ్రెస్ పేడ్ బ్యాచ్ ఇదంతా. వీళ్ళంతా ఇంట్లో కూర్చొని ఇట్లా టైపులు చేసి పెడతారు. ఎందుకు అంటే ఎవరు జర్నలిస్టో ఫస్ట్ వాళ్ళదిలే. ఇంట్లో కూర్చుంటే 10,000 5,000 వస్తాయి, దానికి కామెంట్లు పెట్టుకుంటే కూర్చుంటారు. ఇది 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 న్యాచురల్. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, యూట్యూబ్ జర్నలిస్టుల కష్టాల వర్ణాతీతం. ఒకరోజు ఒక 4-5 అంశాలు రోజు కొత్తగా క్రియేట్ చేయడానికి కంటెంట్ ప్రయత్నం ఉంటుంది. దాంతోపాటు పెద్దగా యూట్యూబ్ నుండి మీరు అనుకుంటారేమో కానీ ఇందులో పెద్దగా ఇన్కమ్ ఏమి ఉండదు. మహా అంటే ఒక 50,000 గెంతే, అంతకు మించి దాటడం అనేది గగనం. కానీ సరే, మొత్తానికి అది కాంగ్రెస్ పేడ్ బ్యాచ్, కానీ అవన్నీ లైట్ తీసుకో. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ అక్రమ కేసులు అనేది ప్రభుత్వ పతనానికి దారితీస్తాయి. కలం జోలికి వస్తుందో ఎన్టీఆర్కు బాగా తెలుసు. కలం జోలికి వస్తే ఎట్లుంటుందో రోషయ్యకి తెలుసు. కలం జోలికి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి తెలుసు. కలం జోలికి వచ్చిన కేసీఆర్కి తెలుసు. ఇప్పుడు కలం జోలికి వస్తున్న రేవంత్ రెడ్డికి కూడా తెలుస్తుంది. తెలుసు ఆయనకు. ఆ భయం ఉంది కాబట్టే ఇప్పుడు పూర్తి స్థాయిలో గజ్జు అంటూ అక్రమ కేసులు పెడుతున్నారు. జర్నలిస్టులను ఎప్పుడైతే ముట్టుకుంటారో అప్పుడు ప్రభుత్వాలు పతనం అయిపోతాయి. అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఎంత పెద్ద ప్రభుత్వం అయినా కానీ. మీరు ధృవరాతే అని ఉండే, మొత్తం దేశవ్యాప్తంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ మీద పూర్తి స్థాయిలో వీడియోలు చేస్తాడు. తన ఎఫెక్ట్తోని భారీగా కూడా పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గింది. అంటే ప్రభుత్వాన్ని షేక్ చేసిండు. అంటే ఎంత ప్రభావం ఉంటుంది అనేది కూడా ఆలోచించాలి. ఉత్తానే అనుకుంటారు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులైనా, యూట్యూబ్లైనా, లేకపోతే ఇతరత్రైనా దాన్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు. కానీ కంట్రోల్ చేసే విధానం ఇది కాదు. దీంట్లో ఎవరో పేడ్ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తుల వల్ల వచ్చి వాళ్ళు జర్నలిజం సంబంధించి నామరూపాలు తెలియకుండా వచ్చి పెట్టేటోళ్ళకి మాకు సంబంధం లేదు. కానీ మేము మాత్రం చాలా క్లారిటీగా వెళ్తాం, పద్ధతిగా వెళ్తాం, సబ్జెక్టు ప్రకారం వెళ్తాం, వాస్తవాలు మాత్రమే మాట్లాడతాం. మాకు అవసరం లేదు ఈ పెంట. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల జోలికి కాకుండా ప్రజా సమస్యల మీద, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది. లేదు, కాదు, కూడదు, గిట్లనే అనుకుంటే ప్రభుత్వం పతనానికి తనకు తానే ఉరితాడేసుకున్నట్టు అవుతుంది. ఇది వాస్తవమైన విషయం. మీరు ఎప్పుడైతే జర్నలిస్టుల జోలికి రారో అప్పుడు ప్రభుత్వాలు బాగుపడతాయి. లేకపోతే ప్రభుత్వాలు కేల్కతం, దుకాన్ బంద్, గంతే, ఇంకా ముచ్చటే లేదు. రైట్. ఇక పండుగ ఉగాది పండుగ. సో ఇలా ఉగాది పండుగ కదా. సో పండుగ పూట ఆర్టీసీ నిలువు దోపిడీ. సిటీ బస్సులకి ఎక్స్ప్రెస్ రేట్లు 50% మేర టికెట్ ధరల పెంపు, మండిపడ్డ ప్రయాణికులు. సో ఉగాది పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ఆర్టీసీ సంస్థ నిలువు దోపిడీ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. పండుగ పూట అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ చేస్తుందంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. సిటీ బస్సులను పెట్టి ఎక్స్ప్రెస్ టికెట్లు రేట్లు కొడుతున్నారని చెప్తున్నారు. సాధారణంగా దిల్షిప్ నగర్ నుండి సూర్యాపేటకు ఎక్స్ప్రెస్ టికెట్ 200 ఉంటుందని, కానీ పండుగ పూట పేరుతో 290 రూపాయలు వసూలు చేస్తున్నారు పేర్కొన్నారు. సుమారు 50% మేర టికెట్ల ధరలు పెంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూస్తున్నాం మనం. ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. పండుగ నిన్నటి వరకు కాదు కదా, మొన్నటి వరకు కాదు కదా, ఈ రోజు పండుగ కదా. పండుగ రోజే ఎట్లా పెరుగుతాయి? ఆర్టీసీకి సంబంధించిన ఏమన్నా సజ్జనారు ఎమ్మటే ఏమన్నా జీవో జారీ చేసిండా అధికారులకు సంబంధించిన? ఈ నిలువు దోపిడీ ఏందండి? ప్రభుత్వం చేస్తున్నదా లేకపోతే వీళ్ళే చేస్తున్నారా? ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. పండుగ పూట ఆర్టీసీ నిలువు దోపిడీ చేయడం ఏందో నాకు అర్థం కాదు. ఒక పండుగ రోజు మాత్రమే అధిక ఛార్జీలు వసూలు చేయమని ఏ నాయకుడో లేకపోతే ఏ లీడరో ఏ అధికారి చెప్పిండు వీళ్ళకు? ఏది AK-47 గన్ను వచ్చి ఎన్కౌంటర్ చేసినట్టు కాదు కదా సజ్జనార్ గారు. ఈ ఎన్కౌంటర్ ఏందో ఒకసారి చూడరు. ఈ కథ ఏంది? మీరు ఇదే కాదు, దసరా పండుగ అప్పుడు కూడా ఇదే పంచాయతీ, సంక్రాంతి అప్పుడు ఇదే పంచాయతీ, పండుగలు వచ్చినప్పుడు కూడా ఆర్టీసీ మరి ఎందుకు ఇట్లా రోత పనులు చేస్తుంది అనేది అర్థం కావట్లేదు. పండుగ రాగానే ఆర్టీసీకి సంబంధించిన ఛార్జీలు ఎట్లా పెరుగుతాయి? ఆ రోజు మాత్రమే మీరు ఏమైనా స్పెషల్ జీవోలు ఇస్తారా? ఆ రోజు మాత్రమే వసూలు చేయమని ఏమైనా చెప్తారా? ఆ రోజు మాత్రమే పూర్తి స్థాయిలో ప్రయాణికుల నుండి భారీగా ముక్కు పిండి వసూలు చేయమని ఏమన్నా చెప్తారా? నార్మల్ రోజులలో ఉండే టికెట్ కాస్త పండుగ రోజు ఎట్లా పెరుగుతుంది అంటున్నా. లేకపోతే బస్సు సైజ్ ఏమైనా పెరుగుతుందా? తెల్లారి ఆ రోజే ఏసీలు ఏమైనా పెడతారా? లేకపోతే పెద్ద పెద్ద టీవీలు పెడతారా? సోఫాస్ ఎట్లా ఎత్తారా? ఏమైనా డెక్లైన్ లాంటి పెద్ద పెద్ద చైర్లు వేసి కూర్చోబెట్టి ఏమైనా మంచిగా అద్భుతంగా పంపిస్తారా? లేకపోతే అదేంది క్రికెట్ స్టేడియంలో డాన్స్ వేసినట్టు వేయించుకుంటే ఏమైనా తీసుకెళ్తారా? ఎందుకు పెరుగుతాయి నాకు అర్థం కావట్లేదు. ఏ వసతులు కల్పిస్తున్నారు? మీరేమన్నా ప్రయాణికులకు సంబంధించి బిర్యానీ పెట్టి మంచిగా కాఫీలు టీలు ఇచ్చి ఏమైనా తీసుకెళ్తున్నారా? పండుగ రోజు మాత్రమే ఆర్టీసీ ఛార్జీలు ఎట్లా పెరుగుతాయి? పండుగ రోజు మాత్రమే జీవోలు ఏమైనా పుట్టుకొస్తాయా? పండుగ రోజే పెన్ను కదులుతుందా? పండుగ రోజే ఇంకు కదులుతుందా? పండుగ రోజే పేపర్ కలుతుందా? మిగతా రోజులకు ఏమైంది అంటున్నా. పండుగ పూట ఎందుకు ఆర్టీసీ నిలువు దోపిడీ చేస్తుంది? పండుగ పూటనే ఈ దోపిడీకి కారణం ఏంది? పండుగ పూటనే
పూర్తి స్థాయిలో కూడా ఇట్లా ఎందుకు జరుగుతుంది? ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీకి సంబంధించి ఎందుకు జరుగుతుంది పంచాయతీ? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ప్రభుత్వం యొక్క అసమర్థత, ఆర్టీసీకి సంబంధించి ఆ చైర్మన్లు ఆ అధికారులు ఉంటారు కదా, మరి ఎందుకు ఉంటారో నాకైతే అర్థం కాదు. కానీ పేదోడి ముక్కు విండడానికే ఇవన్నీ. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పండుగ పూట ఆర్టీసీ నిలువు దోపిడీ అనేది ఉంటుంది కదా, దేనికోసం ఇవన్నీ చేస్తారు? పండుగ పూట రేట్లు ఎట్లా పెంచుతారు? ఏది మా పొన్నం ప్రభాకర్ ఏమన్నా చెప్పిండా? ఆయనే కదా బస్సు మంత్రి, ఆయనే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు పెట్టిండు. మా బస్సు 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 అంటాడు, మొన్న ప్రెస్ మీట్లోనే అన్నాడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పండుగ పూట ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నాయి? ఇవి ప్రభుత్వ ఖజానాకు వస్తున్నాయా, లేకపోతే వేరే ఏమైనా పక్కదారి పడుతున్నాయా, లేకపోతే వేరే రూపకాలుగా ఏమైనా పోతున్నాయా? అదే రోజు ఎందుకు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారు? ఇంత నీచమైన నికృష్టమైన పాపాత్మమైన ప్రభుత్వం అంటే గిదే. పండుగ పూట కూడా రోత పనులు చేస్తారు చూడు, గిదే ఉంటుంది, ఇంకేముంటుంది? ఇక బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ బీసీ బిల్లుల స్థితిపై ప్రకటన చేయాలి. ప్రస్తుతం రిజర్వేషన్లను 54% కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. 15 నెలలుగా కుల వృత్తులన్నీ కుదేలు బలోపేతం చేస్తుంటే ఎగతాళి చేసిండు. బీసీ బిల్లుల ఆమోదంపై ఒత్తిడి పెంచాలి. కుల గణన అస్తవ్యస్తం లెక్కలు బయట పెట్టాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘమైన తన పోరాటాన్ని ప్రారంభించింది. ఎట్లా ప్రారంభించింది అంటే, తనను ఒకసారి మీరు అబ్జర్వ్ కనుక చేస్తే ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక అల్టిమేటం ఇచ్చింది అనుకోవచ్చు. తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఏంది అంటే పేరు ప్రతిష్టలను ఖండాంతరాలు కూడా చాటిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే అప్రకటిత ఎమర్జెన్సీ అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందో ఈ ప్రభుత్వం యొక్క దమనకాండ మీద రణమై నిలవడానికి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. ఎందుకంటే బీసీలకు సంబంధించిన విషయంలో పూర్తిగా కూడా ప్రస్తుత 54% రిజర్వేషన్లు కానీ, అంటే కామారెడ్డి డిక్లరేషన్ కానీ, 15 నెలలుగా కుల వృత్తులన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ బీసీ బిల్లు ఆమోదం మీద ఒత్తిడి పెంచాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే బీసీలకు సంబంధించిన పోరాటం ఉధృతంగా కొనసాగింది. అది ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో జరిగింది. అయితే ఈ పంచాయతీ కాస్త తారాస్థాయికి చేరింది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ కవిత గతంలో గురుకులాల విషయంలోనైతేనే తన పర్యటన కొనసాగించింది. దాని తర్వాత రైతుల విషయంలోనైతే ప్రతి విషయంలో కూడా తన యొక్క మార్కును చూపెడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద పోరాటం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా చేస్తుంది. బీసీలను కాదు, అన్ని వర్గాలను అన్ని పార్టీలు మోసం చేస్తాయి. ఎన్నికలు రాగానే అందరికీ ముద్దయితే, ఎన్నికలు అయిపోగానే అందరికీ షేడ్ అయిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇది మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మా కిషన్ రెడ్డి విషయం గురించి పెద్ద మాట్లాడాలన్నా సరే, డీలిమిటేషన్తో అన్యాయం జరగదు. దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. హిందీని ఎవరి మీద రుద్దడం లేదు. హిందీ పేరుతోనే స్టాలిన్ పొలిటికల్ స్టంట్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవన్నీ పక్కన పెట్టు కిషన్ రెడ్డిజీ. తెలంగాణలో జరుగుతున్న పరిపాలన విషయంలో అసలు ఏం జరుగుతుంది? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ సమస్యల మీద కానీ, ఇక్కడ విషయాలు కానీ మీరు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఎదుర్కొంటున్న మీరు సృష్టించిన కృత్రిమ కరువు, అంటే నీళ్ళుండి కూడా ఇవ్వలేకుండా పంటలను ఎండబెట్టడం కానీ, కరెంటు ఉండి కూడా ఇవ్వలేకుండా ట్రాన్స్ఫార్మర్లను భుజాల మీద రైతులు మోసుకపోవడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడున్నది? భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రాంత ప్రజలంటే కోపమా, లేకపోతే కేవలం మేము పదవుల కోసం మాత్రమే ఉంటాం, మాకు పదవులు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా ఈ కేంద్ర మంత్రులు కానీ, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ? ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ సంబంధించి మార్క్ ఎక్కువ. ఎందుకంటే మార్కు కనబడతలేదు. కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నది కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాల్సింది భారతీయ జనతా పార్టీ. విపక్షంలో ఉన్నదా, లేకపోతే అధికార పార్టీకి సంబంధించి కుమ్మక్కపై కాషాయ కాంగ్రెస్గా ఏమన్నా మారిపోయేలా? ఎందుకు అంటే ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీని ఎక్కడన్నా చూద్దామన్నా కూడా కంటికి కూడా కనబడతలేదు. అంటే ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరుగుతూ ఉంటే, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్న తరుణం కనబడుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఉగాది పండుగ వచ్చింది. ఉగాది పండుగ ఏంటిది? ఉగాది పండుగకు సంబంధించి మన కొత్త సంవత్సరం మొదలైంది. మరి పండుగ పూట ఏం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు?
వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఏది వాళ్ళు చెప్పిన ఇగో ఈ అంశాలన్నీ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో యువ న్యాయం కానీ, నారీ న్యాయం కానీ, రుణమాఫీ కానీ, శ్రామిక న్యాయం కానీ, రైతు న్యాయం కానీ, సామాజిక న్యాయం కానీ ఇవన్నీ పక్కన పెట్టి పండుగ పూట మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏం చేసిల్లో తెలుసా? ఇగో ఇది చేసి చూడు. ఉగాది నాడే బార్లా 45 కొత్త బార్లకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. నేడే నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు. గ్రామీణ ప్రాంతాలలో 25, పట్టణ ప్రాంతాలలో 20. రాబడే ప్రామాణికంగా ఆయా ప్రాంతాల ఎంపిక. ఈ ఆర్థిక సంవత్సరంలో 27,623 కోట్ల ఆదాయం రాబట్టే దిశగా ప్రభుత్వం ముందడుగు. ఎలైట్ బార్లతో మరో నోటిఫికేషన్ ఎక్సైజ్ శాఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే గత ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నది కేవలం మద్యం మీదనే అని ఆరోపణలు చేసిన వ్యక్తులందరూ మరి ఈనాడు మౌనంగా ఎందుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మద్యం మీదనే నడుస్తుంది. ఇప్పుడు కేవలం అప్పుడన్నా కనీసం 20,000 కోట్ల రూపాయలే కానీ ఇప్పుడు వచ్చేది 40,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ 65,000 కోట్ల రూపాయలు కేవలం మద్యం మీద మాత్రమే తెలంగాణకు ఆదాయం రావాలని టార్గెట్ చేశారు. అందుకే ఈ ప్రకటన మీరు చూడుర్రి. ఉగాది నాడు నిరుద్యోగ నోటిఫికేషన్లు రావాలి, కానీ ఉగాది నాడు తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి తాగుబోతులను చేసి మహిళలలో ఉన్న పుస్తల తాడు తెంపే విధంగా ప్రభుత్వం చేస్తున్న పంచాయతీ ఇది. ఈ తెలంగాణలో తాగుడుకు బానిస చేస్తారు కానీ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం జరగదు. అరే ఎవరన్నా పండుగ పూట మంచి కార్యం చేస్తారు కానీ ఈ పండుగ పూట తాగుడు రోత ఏందంటే నాకు అర్థం కాదు. 65,000 కోట్ల రూపాయల టార్గెట్గా ప్రభుత్వం ముందడుగేస్తున్నదట. 65,000 కోట్ల రూపాయల టార్గెట్గా. ఒకటి కాదు, రెండు కాదు. ఈ ప్రభుత్వం ఏంది అంటే దాదాపుగా 65,000 కోట్ల రూపాయలకు టార్గెట్ వేసి ప్రభుత్వం మద్యం మీద నడుస్తున్నది అనేది వాస్తవమైన విషయం. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో మద్యం ఏరులై పారుతున్నది. ఏంది బడి వెనక గుడి ముందు ఎక్కడ చూసినా కూడా బార్లు, రెస్టారెంట్లకు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడంతో పాటుగా అక్కడ ఉండే వాటికి ఎక్సైజ్ శాఖ అధికారులు టార్గెట్ విధిస్తున్నారట. మీరు ఇంత మేరకు మద్యం అమ్మాలి, ఖచ్చితంగా అమ్మాల్సిందే అని కూడా వాళ్ళ కండిషన్ కూడా పెడుతున్న పరిస్థితి కనబడుతుందట. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంచాయతీని మనం పూర్తి స్థాయిలో అరికట్టాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి మద్యం మీద కాదు రావాల్సింది, పరిశ్రమల మీద, ఇతరత్ర అభివృద్ధి జరుగుతున్న ఏంది మనకు పెట్టుబడులు వచ్చిన తర్వాత పరిశ్రమల మీద వచ్చే ట్యాక్సులు కానీ అభివృద్ధి మీద పైసలు రావాలి. కానీ ఇగో మద్యం మీద, జీవితాలను ఆగం చేసే మద్యం మీద ఇగో ఈ దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక చూడురే, ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుందా? తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఉగాది నాడు దాదాపుగా తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీకి సంవత్సరం ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తానని ప్రకటన చేయాల్సింది పోయి ఇగో బార్ల ప్రకటన, బీర్ల ప్రకటన, మద్యం ప్రకటన, 65,000 కోట్లకు టార్గెట్ పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల మీద ముక్కుబిండి వసూలు వాళ్ళని తాగుబోతులను చేసి ఇగో దండుకోవడానికి, దోసుకోవడానికి మరో ప్రణాళిక మొదలుపెట్టిలు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఆలోచించండి. ఎందుకు అంటే ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి దాదాపుగా 27,623.36 కోట్లకు సంబంధించి ఏంది అంటే ఆదాయం రాబట్టాలని బడ్జెట్లో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం అంత గల్లా పెట్ట నింపుకోవడానికి లక్ష్యంగా కొత్తగా 45 బార్లు వేసుడేందో, మళ్ళీ గ్రామీణ ప్రాంతాలలో కూడా ఏంది 25 బార్లను ఏర్పాటు చేస్తారు. ఇటు హెచ్ఎండిఏ పరిధిలో 20, అటు గ్రామీణ ప్రాంతంలో 25, మొత్తం 45 బార్లకు ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇక ఈ పంచాయతీ ఇట్లుంటే ఇక మీ అందరికీ తెలిసిన పంచాయతీ హెచ్యుసికి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమున్నది, ఏం కథ అనేది తెలంగాణ యావత్తు యువత అందరికీ కూడా తెలిసిన పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మనం గనక ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కాస్త లోతుగా గనక మనం చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి నాకు తెలిసినంత వరకు దాదాపుగా అంటే ప్రభుత్వానికి సంబంధించి సరిగ్గా తెలియకపోతే నేనేం చేయలేను కానీ 1973 సంవత్సరం 1970 తీరులో ఇదే ఏంది అంటే హెచ్యుసికి సంబంధించి 2,300 ఎకరాలను కేటాయిస్తూ నాటి ప్రధాని పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ యూనివర్సిటీలకు మంజూరు చేసింది ఇందిరా. మరి ఈ 400 ఎకరాలలో ఏమున్నదయ్యా? పూర్తి స్థాయిలో కూడా ఈ 400 ఎకరాలలో దాదాపుగా 120 రకాల పక్షులున్నాయి, 720 జాతుల మొక్కలున్నాయి, జీవజాతులున్నాయి. ఆ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులోకి అప్పటి నుంచి ఎక్కించకుండా ఈ పంచాయతీని అంతా కిరికిరి పెట్టి ఇప్పుడు ఈ భూములను అమ్మే కాడికి వచ్చింది.
మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ చాలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి ఎట్లా భూములం ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కనబడుతుంది కావచ్చు, రేపు పొద్దుగాల ఉస్మానియా యూనివర్సిటీ అవుతుంది, ఆ తెల్లారి కాకతీయ యూనివర్సిటీ అవుతుంది, ఆ తెల్లారి గాంధీ యూనివర్సిటీ అవుతుంది, ఆ తెల్లారి శాతవాహన యూనివర్సిటీ అవుతుంది, ఆ తెల్లారి తెలంగాణ యూనివర్సిటీ అవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలలో భూములన్నీ అమ్ముకునుడే లక్ష్యంగా కూడా కొనసాగే ప్రయత్నం జరుగుతుంది. అయితే మా ముఖ్యమంత్రి అక్కడ ఏమన్నా 400 ఎకరాలలో ఇక్కడ జింకలు లేవు, సింహాలు లేవు, పులులు లేవు, అక్కడ అన్ని గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని చెప్పిండు. అయితే ముఖ్యమంత్రి గారు మరి వీటిని ఏమంటారో మచ్చ జింకలు అంటారని నాకైతే తెలుసు, మరి మీకు తెలియకపోతే నేనైతే ఏం చేయలేను. కానీ గుంపులుగా కనబడుతున్నాయి కదా ఇక్కడ, ఇగో ఇవన్నీ గుంపులుగా కనబడేదాన్ని ఇవన్నీ మచ్చ జింకలు అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి. అయితే ఇక్కడ నేను పూర్తి స్థాయిలో కూడా గుంటనక్కల ఇగో చూడు సీఎంపై ఇగో చూడు ఎన్ఎస్యుఐపై ఫైర్, ఇక గుంటనక్క వ్యాఖ్యలు బాధ్యతారహితం, హెచ్యుసి భూములను కాపాడుకుంటాం, కాంగ్రెస్ విద్యార్థి సంఘ నేతలు కూడా స్పష్టీకరణ చేసిరు. ఎవరు చెప్పిల్లు ఇది? విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఆందోళన చేసిల్లంటే దాంట్లో ఏంది డిమాండ్. కానీ ఆఖరికి అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘ నేతలు కూడా హెచ్యుసికి సంబంధించి మా భూములను కాపాడాల్సిందే అల్టిమేట్గా ముఖ్యమంత్రికి హెచ్చరికలు జారీ చేసిల్లు ఎన్ఎస్యుఐకి సంబంధించి. ఏంది అంటే సీఎం మీదనే ఫైర్ అయిపోయారు. అంటే యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా మా ప్రయాణం కొనసాగుతుంది అంటూ నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపుగా 200 పైచిలుకు నుంచి 400 పైచిలుకు వరకు పోలీసులు మోహరించి విద్యార్థులను కట్టడి చేసే ప్రయత్నం చేస్తే ఈ 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏంది అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉండాలి. 400 ఎకరాల భూములు ఆ యూనివర్సిటీ భూములను మీరు ఎట్లా తీసుకుంటారు అంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తారు. అర్ధరాత్రి వరకు పోలీసుల పహారాలో కొనసాగింది యూనివర్సిటీ. సో ఫైనల్గా ముఖ్యమంత్రి దీని మీద మరి వెనకడుగేస్తాడా లేదు వాళ్ళ ముచ్చట ఏంది అనేది నేనే ఏది ఖతం చేసేస్తా అని అనుకుంటాడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ పంచాయతీ ఇట్లున్నది కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో పంచాయతీ కూడా మీరు అందరూ కూడా చూసిన పరిస్థితే కనబడుతుంది. ఇక చూడరు, ఇక తెలంగాణలో చూసిన తర్వాత పాపం చాలామంది కూడా ఏంది అంటే కండ్లు అన్నీ కూడా పెద్దవి చేసుకొని చూడాలి. ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ ఉందిగా, కోదాడ ఏది నీళ్ళ జాడ, పొలమంతా పొక్కిలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి, సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు చుక్క నీరు కూడా అందక పంటలన్నీ చేతికి రాకపోతున్నాయి. మోతే, నడిగూడెం, మునగాల ఈ 3 మండలాల పరిధిలో 42,000 ఎకరాల పంటలు వేస్తే ఏకంగా 38,000 ఎకరాలు ఎండిపోయాయి. పొక్కిల్లా మారిన తన పొలాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మోతే మండలం లాల్ తండాకు చెందిన రైతు భానోతు వీరన్న. ఒకసారి చూడురిగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రిజర్వాయర్లు కానీ అనేక రకాల ప్రాజెక్టులు దేని గట్టిల్లంటే ఈ తెలంగాణలో కరువు వచ్చినా కూడా కరువు అనేది కనిపించకుండా గోదావరి జలాలను ఎత్తిపోయాలని చూసిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఇంకొక విషయం కూడా, 1956 నుండి 2014 వరకు కనీసం గజం జాగకు కూడా గజానికి కూడా నీళ్లు అందని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ కోసమే మనం పోరాటం చేసినాం. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మరి అధికారులు ఏం చేస్తున్నారు, ముందస్తు ప్రణాళికలు ఎందుకు లేవో ఇదంతా అర్థం కాని పంచాయతీ కనబడుతుంది. ఓ పక్కన వృధా జలాలన్నీ పోయి సముద్ర పాలైపోతుంటే ఇక్కడ మాత్రం పంటలు ఒక్క తడి పంటకు నీళ్ళు ఇస్తే ఆ పంట చేతికి వస్తుంది. ఈరోజు రైతుల ఆవేదన ఆర్తనాదాలు కన్నీళ్లు కనబడుతున్నాయి. ఇప్పటికే రైతులకు సంబంధించిన రుణమాఫీ సరిగ్గా జరగలే, రైతు భరోసా జాడపత్తలేని పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణలో 400 పైచీలకు రైతులు కూడా మరణించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పంటలన్నీ కూడా ఎండిపోతున్న తరుణం కనబడుతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఈ నీటిపారుదల శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఎట్లా చూడాలనో అర్థం కాని పరిస్థితి. రైతులను గుండెలలో పెట్టుకొని చూడాల్సిన ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అంటే నిజంగానే కరువు వచ్చిపోయారు. కాలం మంచిగానే అయింది, కానీ కరువు తెచ్చింది కాంగ్రెస్. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందయ్యా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరూ కూడా పంచాయతీ మొదలు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ విషయం ఇట్లున్నది. ఇక పాలమూరు అంటే ముఖ్యమంత్రి సొంతానికి సంబంధించిన జిల్లాకు సీఎమే ద్రోహం చేస్తున్నాడు అనేది ఒక పంచాయతీ మొదలైంది. నిజంగా ముఖ్యమంత్రి గారు ద్రోహం చేస్తున్నారా, మంచి చేస్తున్నారా అనేది ఒకసారి మనం చూద్దాం. పాలమూరుపై పగ,
కల్వకుర్తికి దగ, సొంత జిల్లాకు సీఎం ద్రోహం, 16 నెలల్లో తట్టిన మట్టి ఎత్తకుండా నిర్లక్ష్యం అంటూ కూడా చూస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయిన కాలువల టెండర్లను రద్దు చేసిన కాంగ్రెస్ తాజా రేట్ల ప్రకారం ఖజానాపై అదనంగా 1350 కోట్ల భారం, 3.5 కిలోమీటర్ల పని పూర్తి చేస్తే కరివేన దాకా జలాల పరవళ్లు. సర్కార్ నిర్వాకంతో చేజారిన 20 నుంచి 25 టీఎంసీల వినియోగం. కల్వకుర్తి కింద ప్రశ్నార్థకంగా 2 లక్షల ఆయకట్టు, ప్రశ్నార్థకంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టట. ముందు చూపుతోనే ఎదులా వచ్చం వద్ద తూములు ఏర్పాటు చేసిన కేసీఆర్ పాలమూరు మోటార్లో నడిస్తే కల్వకుర్తి పూర్తి ఆయకట్టుకు జీవనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. సో ఇక్కడ ఏంది అంటే కక్షగట్టి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఏదైతే టెండర్లను పిలిచిందో ఆ టెండర్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ రద్దు చేస్తున్న పరిస్థితి కనబడతాం. ఇక్కడ రిజర్వాయర్ కానీ టనెళ్ళు కానీ దాంతోపాటు పూర్తి కావాల్సిన కాలువలు కానీ కేవలం 3.5 కిలోమీటర్ల పని పూర్తయితే దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు నీళ్ళు వస్తాయి. దీన్ని పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంకొక విషయం కూడా మీరు అందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వి ప్రకాష్ గారి ఇంటర్వ్యూ కానీ ఇతరత్ర చాలామంది మేధావులు నీళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈ తెలంగాణలో నీళ్ళ గురించి అవగాహన ఉన్న అన్ని పార్టీల నాయకులు చాలా తక్కువ, ఒక 10 మంది వెళ్తారు. అంతకు మించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్ళ విషయంలో ఏమైనా సబ్జెక్ట్ ఉన్నదంటే అది గుండుసున్న విషయం అనేది అర్థమైపోతుంది. అది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఇక రాజయోగం, ఇక పండుగ వచ్చింది, మరి కొత్త సంవత్సరం వచ్చింది, ఏంది కథ, ఏం జరగవుతుంది, ఏం కథ అనేది ఇప్పుడు ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడ్డది. ఈ ఉత్కంఠ పంచాయతీ ఏందో చూద్దాం. రాజయోగం ఎవరికో, రాజకీయ పార్టీలకు ఈ ఏడాది కీలకం. ఎన్నికల తర్వాత తగ్గిన బీజేపీ దూకుడు, ఏడాది అయినా కొత్త అధ్యక్షుడు నియామకమేనా? బీఆర్ఎస్లో 3 ముక్కలాట, ఇకనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారా? పదవులపై కాంగ్రెస్ నేతల గంపెడాశలు, ప్రభుత్వ పథకాల నిధుల వేటలో అధికార పార్టీ, 3 పార్టీలకు కీలకం కానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు కీలకం కానుంది. ఆయా పార్టీల అంతర్గత సంస్థాగత వ్యూహాలు, ప్రభుత్వ పథకాల అమలు, అవి ప్రజలకు దరి చేరడం, ప్రజా సమస్యలు, వాటిపై పోరాటాలు ప్రధానంగా కూడా ఉండనున్నాయి. వీటన్నింటినీ తోడుగా ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఇందులో ఆ పార్టీలకు ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. అధికార కాంగ్రెస్ నాయకులు కేడర్ను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారం చేపట్టని బీజేపీ ఆ దిశగా అడుగులు వేసేందుకు కష్టపడాల్సి ఉండగా, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని పూర్తి స్థాయిలో కూడా బయట ప్రజా సమస్యల మీద యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కూడా రాసింది. ఇది పక్కా కాంగ్రెస్ వాళ్ళ పత్రిక. అది అబ్బా, నాకు దానికి చెప్పాల్సిన అవసరమే లేదు. మొత్తం ప్రభుత్వానికి ఎందుకంటే ఇక్కడ ఈ టైటిల్లోనే అర్థమైపోతాయి వీళ్ళ కథ. మనకు కూడా పేపర్ ఉన్నది కదా, ఈ పంచాయతీలు అన్నీ తెలుసు. సరే రైట్, మొత్తానికి కొత్త సంవత్సరం రోజు ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అమలు చేసి వాళ్ళ క్యాడర్ను సమన్వయం చేసుకొని వాళ్ళకి సంబంధించిన మంత్రి పదవులు, ఇతరత్ర కార్పొరేషన్లు అన్నింటిని కూడా ఫిలప్ చేసి వాళ్ళని సంతృప్తి పడితే ఆ పార్టీ అదృష్టం అవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక వాళ్ళ అధ్యక్షుడు నియామకం చక్కగా చేసుకొని కాషాయ కాంగ్రెస్ కాకుండా కాషాయ పార్టీగా పోరాటం చేస్తే వాళ్ళ అధికారానికి ఉంటారు. ఇక అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కాస్త ప్రజలలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల వ్యతిరేకత అంతా కూడా వ్యతిరేకత ఉన్నది. కానీ ఈ వ్యతిరేకత ఏ పార్టీకి కూడా అటాచ్ కాలే, ఆ వ్యతిరేకత అట్లనే ఉన్నది. స్టిల్ రైట్ నౌ కూడా అట్లనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకొని ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళి నాయకులలో అంటే ఇంకా క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్ అనే ఒక పూర్తి స్థాయిలో వే అనేది కరెక్ట్గా ఉంటే వీళ్ళది అధికారం వస్తుంది. సో ఇక్కడ రాజయోగానికి సంబంధించి పూర్తి స్థాయిలో పండుగ పూట ఎవరికి రాజయోగం వస్తుంది, ఎట్లా పంచాయతీ ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం. పార్టీలకు సంబంధించి అంతర్గతంగా అన్ని పార్టీలు కూడా ఏంది బలోపేతం కావాల్సిన అవసరం ఉంటుంది, బలోపేతం అవ్వాల్సిన అవసరం కూడా చాలా స్పష్టంగా కూడా